హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. ఈరోజు మనం రోషన్ యాక్ట్ చేస్తున్న ఛాంపియన్ మూవీ పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అయితే మనం థియేటర్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ చూడొచ్చు మనం ఛాంపియన్ సినిమాలో వాడినటువంటి ప్రాపర్టీ ఈ కార్ని కూడా ఇక్కడ థియేటర్ దగ్గర ప్లేస్ చేశారు. అంతేకాకుండా ఆ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ నుంచి కూడా చాలామందికి టికెట్లు ఇప్పించి మరి సినిమా యూనిట్ వాళ్ళని థియేటర్కి తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళతో ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. సో వాళ్ళ ఊర్లోని సినిమా ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనకు తెలియజేశారు. సో సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. నా సీన్స్ నాకు చాలా ఫేవరెట్. నా సీన్స్ పక్కన పెడితే ఆల్ మై కో యాక్టర్స్ అసలు చింపేశారు. బైరన్పల్లి వారియర్స్ అందరూ వర్ ఆసమ్. అండ్ మీరు ఇప్పుడు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది ఒక్కొక్కరు మన హైదరాబాద్లో ఎంత కష్టపడ్డారు. ఇప్పుడే మీరు వెళ్ళి థియేటర్స్లో ఛాంపియన్ చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ బికాజ్ ఇంత పెద్ద ఫిల్మ్లో ఇంత పెద్ద పార్ట్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. గిరా సాంగ్ ఎంజాయ్ చేసాము. జాజ్ సాంగ్ బాగుంది. సల్లంగుండాలే పాట కూడా చాలా బాగుంది. విక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ అండ్ ప్రదీప్ అద్వైత్ గారు డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. మైకేల్ చాలా బాగా చేశారండి. అండ్ అనస్వర గారి యాక్షన్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదండి తెలంగాణ గురించి బాగా చూపించారండి. బైరాన్పల్లి గ్రామం గురించి మొత్తం స్టోరీ చాలా బాగా చూపించారు. సినిమా బాగుంది. సూపర్ హిట్. రోషన్ గారి యాక్షన్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తారు కదా మీరు కూడా. నిజమేనండి. ఇంకా గొప్పగా చేశారు అనుకోండి. అన్నీ చాలా బాగుందండి. డాన్స్ అయితే చాలా బాగా చేశారు. యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. యాక్షన్ సీన్స్ చాలా బాగుందండి. అనస్వర గారు చాలా జీవించారు అందులో. అలా నేను చెప్పలేండి. చాలా సీన్స్ బాగున్నాయి. చాలా కొన్ని చోట్ల చాలా ఎమోషనల్గా కూడా ఒక పెళ్లి సీన్ తీశారు. అక్కడైతే మాత్రం చాలా నచ్చింది. వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్ గారిని మించిపోతారు అనుకోవచ్చారు రోషన్? ఈజీగా. మూవీ చాలా బాగుంది. డైరెక్ట్ చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు. చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. చాలా మంచి కలెక్షన్ వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ బాగా కనెక్ట్ అవుతారు పీపుల్. చాలా కలెక్షన్ వస్తుంది. లాగ్ అస్సలు లేదు. జస్ట్ పాయింట్. దేనికి తగ్గట్టు అదే ఉంది. ఏది డౌన్ అని చెప్పలేదు, ఏది అప్ అని చెప్పలేము. రెండిటికి బ్యాలెన్స్ చేశారు. రెండిట్లోనే మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఉంది. ఒక 3 times. అంటే మనకి స్టోరీ తెలుసు కాబట్టి సో మనం ఎంజాయ్ చేయగలం. ఫస్ట్ వాచ్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్. హీరో హీరోయిన్ ఇద్దరు బాగున్నారు. సినిమా బాగుంది. ఇద్దరు చాలా బాగుంది సినిమా. స్టోరీ ఎట్లా అనిపించింది? అంటే మళ్ళీ 1948 చూసినట్టుంది. బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే మీకు ఏం చెప్తారు? అంటే అది రియల్ స్టోరీ కదా, అంటే ఇంట్రెస్ట్గా ఉంది. యాక్టింగ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయండి. అనుకోవచ్చు. కంపల్సరీ 50 days ఫంక్షన్ చేసుకుంటారు. బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ అన్నీ బాగుంది. చాలా అద్భుతంగా ఉంది మా సినిమా. నిజంగా తీసుకొచ్చిన సినిమా. చాలా అద్భుతంగా ఉందమ్మా. రోషన్కు మంచి ఫ్యూచర్ ఉంటుంది. బాగా చేశాడు అబ్బాయి. కొంచెం కూడా బెరుకు లేకుండా రెండో సినిమాలోనే ఇంత అద్భుతంగా నటించాడు. సినిమా అంతా హైలైటే అమ్మా. ప్రతి సన్నివేశం హైలైటే. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే సన్నివేశం. ఒక ఛాంపియన్ మూవీలో అయితే ఉంది. చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందరికి కూడా. మెయిన్గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగున్నాయి. వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే హీరో గారు యాక్టింగ్ అయినా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ ఒక నెగిటివ్ చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ ఓన్లీ అక్కడక్కడ కొంచెం స్లో ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది. చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయనకి తగ్గ రోల్స్ అయితే పడట్లేదు. చాలా గ్యాప్ తీసుకున్నాడు. బట్ చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక టాప్ టైర్ హీరో ఎలా యాక్ట్ చేస్తాడు అలా అయితే సీన్స్ పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. నాన్న మించిన కొడుకుతాడు. ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న కంప్లీట్గా మూవీలో బీజిఎం అయినా లేదంటే గిరగిర సాంగ్ అయినా ఇంటర్వ్యూ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి. చాలా బాగా వర్కౌట్ అయింది. అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అయినా లేదంటే కొన్ని సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ క్లైమాక్స్ అందుకు కొంచెం ఆవిడని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్ అయితే తెచ్చుకున్నారు. బట్ చాలా బాగుంది.
టైర్ 1 అవ్వకపోయినా సరే టైర్ 1 మించి యాక్టింగ్ అయితే చేశాడు. చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఎందుకో ఆయన కొంచెం మంచిగా వాడుకుంటే ఒక బిగ్ స్టార్ అయితే అవుతాడు TFIలో. చాలా బాగుంటుందా, చాలా బాగుంది సినిమా. బాగుంది. ఓవరాల్ స్టోరీ అంటే వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ద స్టోరీ. ఎందుకంటే మాకు హైదరాబాద్ పాస్ గురించి తెలియదు కాబట్టి, హౌ ఇండిపెండెన్స్ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద హైదరాబాద్ తెలియదు కాబట్టి నేర్చుకున్నట్టు అనిపించింది, తెలిసినట్టు అనిపించింది. యా వాటి బాగా సెట్ అయ్యాడు కూడా దానికి. ఫస్ట్ హాఫ్ కొంచెం, బట్ సెకండ్ హాఫ్లో అది మొత్తం కవర్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది స్టార్టింగ్లో. అవుట్ ఆఫ్ ఐల్ గివ్ ఇట్ 4. ఇట్స్ గుడ్. రోషన్ యాక్టింగ్ సూపర్. హీరోయిన్ కూడా బాగుంది. ఐ విచ్ సో పెరుగుతాయి కూడా, బికాస్ యాక్టింగ్ చాలా ఇరుగా తీశాడు. అంటే నేను తను చూసిన పెళ్లి సందడి సినిమా ఒకటే, ఆ తర్వాత ఈ సినిమానే. బట్ యా, ఇట్స్ గుడ్. సాంగ్స్ ఆబ్వియస్లీ గిరగిర వి ఆల్ నో, అండ్ ఆల్సో చల్లంగుండవే, అవి రెండు చూసినవే కాబట్టి ఇట్స్ ఓకే. జాస్తో ఒకటి ట్రై చేశారు, ఈజ్ వెరీ గుడ్ ఎట్ జాస్. అలా బాగా రీక్రియేట్ చేశారు. అప్పుడు ఎలా ఉందో అలా 90% రీక్రియేట్ చేశారు. ఇట్స్ గుడ్. యా అకార్డింగ్ టు బిట్ ఇస్ 4. కొని ఈ సబ్జెక్టు ఎన్నుకున్నందుకు 200% శ్రీకాంత్ వైఫ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైట్. ఏదని చెప్పంటారు, తెలంగాణ చరిత్రని తిరిగి మళ్ళీ తెలంగాణ యువత మర్చిపోతున్నటువంటి దశలో తెలంగాణ యువతకి ఈ యొక్క సినిమాను అంకితం ఇచ్చినటువంటి ప్రదీప్కి కానీ, శ్రీకాంత్కి కానీ, శ్రీకాంత్ కొడుకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్టింగ్ లెవెల్స్ ఎలా చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో మంచి యాక్టర్ 100% అవుతాడు. 100% అవుతాడు. కాకపోతే మీ ప్రోత్సాహం ఉండాలి. తప్పకుండా ఉంటుంది. సో ఇది గాయస్ పబ్లిక్ ఇచ్చిన మూవీ రివ్యూ ఛాంపియన్ మూవీ గురించి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం ఫస్ట్ ఆడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి.